నెల్లూరు అరుణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. రౌడీ షీటర్ శ్రీకాంత్, అతని అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ బయటకు వచ్చింది. అతని అనుచరుడు జగదీష్ ఆడియో కాల్ సంచలనం రేపుతోంది. అరుణ వ్యవహారంలో జగదీష్ శ్రీకాంత్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అరుణ పేరు చెప్పగానే జగదీష్ పై మండిపడ్డాడు శ్రీకాంత్. అరుణ తనను చంపడానికి ప్రయత్నిస్తోందంటున్నాడు జగదీష్. అంతా చేసింది నువ్వేనంటూ జగదీష్ ను తిట్టాడు శ్రీకాంత్. అందరినీ రెచ్చగొట్టి తనపైకి పంపిస్తోంది జగదీషేనని, తాను ప్రశాంతంగా ఉన్నానని తనను రెచ్చగొట్టొద్దన్నాడు శ్రీకాంత్. అరుణను తమ జోలికి రాకుండా చూడాలంటూ కోరారు జగదీష్. అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు, కొడుకును అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏం అనలా అన్నాము. తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఓకేనా? అక్కెందుకన్నా మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా, నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే పులుసుగా చేసి ఇప్పటికి అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి ఫోన్ పెట్టి నాతో మాట్లాడవలసింది. నేనే జీవితం నాశనం. ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా? అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణకి ఏం అనలేదంటావునా? రే ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేం అన్నా నిన్ను 100 అన్నారు కదా, నీకేం చెయ్యాలంటే చేసుకో. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేమన్నా గమ్ముగా మాట్లాడుకోండి. మేమేమన్నా నిన్న రాజా అన్నాడు, నేనేమన్నా అమ్మాయి అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. నేను అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నా. అయ్యా నాయన, నువ్వు మహాపతి అవుతాను నువ్వు. రాజా ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు? మామూలుగా ఇందా నుంచి ఉన్నావునా? ఇందా నుంచి ఉన్నావునా లైన్లో? ఇందాక నుంచి ఉన్నారు కదా, మీరు అట్టే బాగుండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోండా. ఎవరికి ఇంకొకసారి ఫోను నాకు కానీ, అమ్మాయికి కానీ, మా ఇంట్లో వాళ్ళకి కానీ, నా కోసం కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా పిల్లలు ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా. మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకొని ఏం ఎత్తుకునేదనా? రే చెప్పేది నువ్వేరా ఊరు మొత్తం. ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా?